Greetings in the name of the Lord. Today is God's word, Matthew chapter 5 and verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. Here the word of God says, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. సో యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అన్ని విషయాల్లో మీరు పర్ఫెక్ట్, పరిపూర్ణులు అవ్వాలని దేవుడు ఇక్కడ యేసు ప్రభువారే స్వయంగా మీ పరలోకపు తండ్రి ఆయన ఏమై ఉన్నాడంట, పరిపూర్ణుడై ఉన్నాడు. అంటే ఆయనకు ఏదైనా తక్కువ అయిందా? ఆయనకు ఏదైనా నాకు ఈరోజు కొంచెం పీస్ తక్కువైంది, ఈరోజు కొంచెం నాకు టెన్షన్ ఉంది అని ఎప్పుడైనా ఆయన అన్నాడా? అంటే పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడో, అదేవిధంగా మనం కూడా అన్ని రంగాల్లో పరిపూర్ణులై ఉండాలని యేసు ప్రభు వారు ఇక్కడ మనతో మాట్లాడుచున్నారు. యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, సో యూ షుడ్ బీ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఏరియాస్. ప్రతి విషయంలో, ఆస్తి విషయంలో అవ్వచ్చు, ఇల్లు విషయంలో అవ్వచ్చు, ఆరోగ్య విషయంలో అవ్వచ్చు. కొంచెం టెన్షన్స్ ఉన్నాయి బ్రదర్ అంటారు చాలామంది. అంటే ఆ టెన్షన్స్ కూడా లేకుండా నీవు అన్నిట్లో సమాధానంలో కూడా, పీస్లో సమాధానంగా, పర్ఫెక్ట్గా, అవును ఈ ప్రజలు పర్ఫెక్ట్, వీరు సంపూర్ణమైన వారు, వీరు అన్ని రంగాల్లో పరిపూర్ణులై ఉన్నారు. ఇఫ్ యు సీ ఇన్ ద వరల్డ్, లోకంలో చూసుకున్నట్లయితే చాలామంది ఈ మాట అంటుంటారు, లోకంలో ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎవరు తప్పు చేయకుండా, ఎవరు పర్ఫెక్ట్గా ఎవరుంటారమ్మా ఈ లోకంలో అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణములుగా మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. అంటే పరిపూర్ణుడు యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే, నా పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే పరిపూర్ణుడై ఉన్నాడో, నేను కూడా అన్ని రంగాల్లో పరిపూర్ణుడనై ఉన్నానంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి వద్దకు ఒక సిక్ పీపుల్ తీసుకొచ్చినప్పుడు, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, ఒక గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడు, ఒక అంగవైకల్యం గల వ్యక్తిని, ఒక కుష్ఠరోగిని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు వారిని స్వస్థపరిచారు, వారిని పర్ఫెక్ట్గా మార్చేశాడు. ఎందుకంటే ఆయన ఎవరు? పరిపూర్ణుడై ఉన్నాడు. నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణుడనై ఉన్నాను. ఇది అసంభవం అనుకుంటారు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా నేను ఇక్కడ మీ మధ్యలో నిలబడి ఈ మాటలు మీతో చెప్తున్నానని, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. ఎప్పుడైతే మనము కూడా ఆయన యేసు ప్రభువు వారు ఏ విధంగా అయితే ప్రార్థించారో, ప్రభువా నీ యొక్క సామర్థ్యాన్ని తండ్రిని అడుగుతున్నాడు అని ప్రతిరోజు నైటు, ప్రభువా తండ్రి మీరు ఏ విధంగా అయితే పరిపూర్ణులై ఉన్నారో ఆ పర్ఫెక్షన్ని, ఆ పరిపూర్ణతను నాలో నుండి అనేకులు చూసే విధంగా నన్ను పరిపూర్ణుడిగా మీరు అక్కడ ఉంచండి. ప్రతిరోజు ప్రజలలో వెళ్తుండగా వాక్యాన్ని బోధిస్తున్న ప్రతిరోజు ఆయన చేస్తున్న పనులు అన్నిట్లలో ఆయన ఏ విధంగా కనిపిస్తున్నాడంటే పరిపూర్ణుడిగా కనిపిస్తున్నాడంట. ఎక్కడ ఆయనలో పాపం లేదు, ఎక్కడ అనారోగ్యం లేదు, ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఎక్కడ నాకు అరే ఈరోజు ఏ విధంగా గడుస్తుంది, ఈరోజు నాకు ఏ విధంగా ఆహారం వస్తుంది, ఈరోజు ఏ విధంగా నేను ఒక ఇంట్లో కొనుక్కోగలను, ఏ విధంగా నేను ఒక ఇంట్లో ఉండగలను, ఇల్లు లేదే ఇంకా అద్దెంట్లోనే ఉండాలా, ఇంకా ఈ యొక్క అప్పులోనే ఉండాలా అనే పరిస్థితిలో ఆయన లేడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంట, అనేకులకు పంచిపెట్టేవాడిగా, 5,000 మందికి ఆయన ఆహారం ఇచ్చేవాడిగా, అనేకులను ఆశీర్వదించేవాడిగా, అనేకులను స్వస్థపరిచేవాడిగా. అంటే ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడంట. కాబట్టి అందుకని అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. యూ షుడ్ బీ ఆల్సో పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఏరియాస్. ప్రతి విషయంలో
మీరు ఏమై ఉండాలంట? సంపూర్ణులై ఉండుడి. అంటే మీరు ప్రార్థించాలి, ప్రభువా ఇదిగో మత్తయి సువార్త 5:48లో ఈ విధంగా రాయబడి ఉంది కదా ప్రభువా, మా పరలోకపు తండ్రి ఆయన ఎవరై ఉన్నారంట? సంపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి నేను కూడా సంపూర్ణనై ఉండాలి. నాకు ఏది తక్కువ అవ్వడానికి వీల్లేదు, ఎక్కడ నాకు తక్కువ అవ్వడానికి వీల్లేదు. నాకు ఇల్లు కావాలంటే ఆ ఇల్లు రావాలి, నాకు హౌస్ కావాలంటే సరిపోని ఇల్లు కావాలంటే సరిపోవాలి, ఒక ఇల్లు అంటే అది సరిపోయేంత అది రావాలి. ఎందుకంటే మా పరలోకపు తండ్రి ఆయనకు ఇల్లు కలిగి ఉన్నాడు, ఆయన ఆస్తి కలిగి ఉన్నాడు. అని అంటాడు, ద 1000 hills, ది క్యాటిల్ విత్ క్యాటిల్ 1000 hills ఈజ్ మైన్. అంటే ఒక కొండలలో, ఒక 1000 కొండల మీద ఉన్న ఆ ఒక క్యాటిల్, ఆ ఒక గొర్రెలన్నీ కూడా నాయే అంట. అంటే ఈ భూమియు దాని సంపూర్ణత నాదే, ఈ ఇల్లులు, ఈ బంగ్లాలు అంతా. ఐ ఆమ్ ది పర్ఫెక్ట్ ఫాదర్. యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ రిచ్, యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్. How can you live without house, without having good health, having mental treasure, mental depressions? Why should you going through these situations? You should ask like, why should I go through these situations, Lord? Why? Because your heavenly Father is perfect, you must be perfect. So you ask God, Lord, my heavenly Father, పరలోకపు తండ్రి మీరు పరిపూర్ణులై ఉన్నారు కదా, మరి నేను కూడా పరిపూర్ణుడై ఉండాలి. I should be in perfect. So today onwards we must pray. అప్పుడు అనేకులు చూసి ఏమంటారంటే, అవును వీరు పరిపూర్ణులు, వీరిని మనము మన కంపెనీలో తీసుకున్నట్లయితే మనకు పరిపూర్ణత వస్తుంది, మనము కంప్లీట్గా బ్లెస్ అవుతాం. చాలామంది దే వాంట్ అస్ టు టేక్ టు దెర్ కంపెనీస్. సో వారు రెడీగా ఉండాలంట. అవును వీరు ఎవరిని తీసుకోవాలి, ఇదిగో వీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి వీరు కూడా పరిపూర్ణంగా ఉంటారు, వీరన్నిట్లో వీరు న్యాయంగా ఉంటారు, వీరు నీతిమంతులు, వీరిని నమ్మవచ్చు, వీరు నమ్మదగిన వారు. దట్స్ వై అవర్ ఫాదర్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగినవాడు. మీరు నమ్మకస్తులు కాకపోయినప్పటికీ మీ పరలోకపు తండ్రి ఆయన నమ్మదగినవాడు. అంటే మీరు కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు, మీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ కాబట్టి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. అప్పుడు అనేకులు చూచి వారు పర్ఫెక్ట్, దే ఆర్ పర్ఫెక్ట్, ఇతను పర్ఫెక్ట్, ఈ అబ్బాయి చాలా పర్ఫెక్ట్, ఇతడు పర్ఫెక్ట్, దేవుని బిడ్డ ఆయన ఖచ్చితంగా మన కంపెనీలో ఉంచుకున్నట్లయితే మన కంపెనీ పరిపూర్ణతలోకి వెళ్తుంది, పర్ఫెక్ట్ అవుతుంది. మన కంపెనీలో ఇక్కడ తక్కువ కాదు. మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో పర్ఫెక్ట్ అవుతుంది. అయితే ఒక జక్కయ్య అని ఉండవు. జక్కయ్య అనే ఒక వ్యక్తి, ఆయన ట్యాక్స్ కలెక్టర్. అయితే ట్యాక్స్ అంతా పే చేయించుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండేవాడు. అయితే ఈ వ్యక్తి ఈ వాజ్ పర్ఫెక్ట్ సమ్హౌ. అంటే ఈయన కొంచెం వరకు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఆయన ఆస్తి ఉంది, మంచి సంపద ఉంది, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఏం లేదు, రక్షణ లేదు. అయితే యేసు ప్రభువారు ఎవరు? ఆయన పరిపూర్ణుడు, ఆయన రక్షణ ఇచ్చువాడు. ఆయన ఎవరంటే రక్షణ కలిగి ఉన్న దేవుడు, అంటే ప్రొటెక్షన్, సాల్వేషన్. అయితే యేసు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చి ఆయన ఏమంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి ఈరోజు ఇతనికి రక్షణ కలిగి ఉన్నది, ఆయన కూడా సాల్వేషన్ వచ్చింది, పరలోక రాజ్యానికి ఆయన కూడా వారసుడే అని యేసుప్రభువారు చెప్తారు. ఎందుకంటే ఆయన ఎవరు? యేసుప్రభువారు ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఏరియా. ఆయన సాల్వేషన్లో, రక్షణలో, ఆస్తిలో, ఆరోగ్యంలో అన్నిట్లో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి కాబట్టి ఆ పరలోకపు తండ్రిని ప్రతిరోజు ఈయన ప్రార్థించే, ప్రభువా నన్ను కూడా తండ్రి పరిపూర్ణుడిగా చెయ్యి అని ఎప్పుడైతే అన్నప్పుడు, ఆయన పరిపూర్ణుడిగా ఆ భూమి మీద నడుస్తున్నప్పుడు ఈ వ్యక్తిలో, ఒక జక్కయ్యలో సమాధానం లేదు, రక్షణ లేదు. అయితే యేసుప్రభువారు ఎప్పుడైతే వారి ఇంటికి వెళ్ళాడో అప్పుడు ఆ యొక్క జక్కయ్య పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు. ఆయనకు రక్షణ వచ్చింది, ఆస్తి, ఆరోగ్యం అన్నీ సంపూర్ణముగా. ఏ విధంగా అయితే హెవెన్లీ ఫాదర్, మన పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే పరిపూర్ణుడో అదేవిధంగా ఈ యొక్క జక్కయ్య కూడా ఆ పరిపూర్ణతలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. కాబట్టి మనం కూడా దేవుని పరిశుద్ధతలో, దేవుని యొక్క ఆస్తిలో, ఆరోగ్యంలో అన్నిట్లో పరిపూర్ణం అవ్వాలని
మీ యొక్క పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే పరిపూర్ణై ఉన్నాడో అని యేసుప్రభు వారు మనతో ఇక్కడ ఈ మాట ద్వారా మత్తయి సువార్త 5:48 మాథ్యూ చాప్టర్ 5:48 మనతో మాట్లాడుచున్నారు. మీరు కూడా పరిపూర్ణులై ఉండడి. యూ షుడ్ బీ పర్ఫెక్ట్ వెన్ ఎవర్ యూ వేకప్. ప్రతిరోజు లేచినప్పుడు ప్రభా ఐ షుడ్ బీ పర్ఫెక్ట్ టుడే. ఈరోజు నేను ఖచ్చితంగా పరిపూర్ణులై ఉండ. అన్నిట్లో ఇది లేకే, ఇది తక్కువైంది, అరే ఇది లేదే, సమాధానం లేదే, ఈ యొక్క టెన్షన్స్ ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి అని భయపడడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. లెట్ ఇట్ పర్ఫెక్ట్, లెట్ ద చేంజ్ సిచ్యువేషన్ అని మనం ప్రార్థించాలి. ప్రభా మా పరలోకపు తండ్రి మీరు సంపూర్ణులై ఉన్నారు కాబట్టి నేను కూడా సంపూర్ణులై ఉండాలి. నా పరిస్థితిని మార్చాలి, పరిపూర్ణతలోకి దాన్ని తీసుకొని రండి. ఈ అప్పు ఉందేమో అప్పును తీసివేసి పరిపూర్ణత తీసుకురండి. అప్పు లేని జీవితం, వ్యాధి లేని జీవితం, మరణం లేని జీవితం. సడన్గా చనిపోతున్నారా ప్రభు, ఏంటిది సడన్గా ఫ్యామిలీస్ అందరూ ఇలా అవుతున్నారేంటి? ఇది అవ్వడానికి వీలేదు. మేము పరిపూర్ణ ఏజ్ వచ్చే వరకు, సంపూర్ణ ఏజ్ వచ్చే వరకు మేము ఉండాలి కదా. సంపూర్ణ ఏజ్ దాకా మేము బ్రతికి, అవును సంపూర్ణంగా ఇతని దినములన్నీ గడిపి ఇతను వెళ్ళిపోయాడు పరలోకానికి అనే ఒక సాక్ష్యం రావాలి కదా అని మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే, మీరు ఎప్పుడైతే పరిపూర్ణతను ప్రార్థిస్తామో, ఈ వాక్యం ద్వారా ఈ యొక్క ఫిబ్రవరి నుండి ఈ యొక్క పరిపూర్ణతను ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఖచ్చితంగా పరిపూర్ణతలోనికి మనము వెళ్తాం. ఎప్పుడైతే యేసు ప్రభువు ఏ విధంగా అయితే భూమి మీద, అందుకే నేను ఒక ఎగ్జాంపుల్గా మీ ముందు కనబడుతున్నాను అంటున్నాడు. నేను పరిపూర్ణత ఏ విధంగా చూపిస్తున్నాను, ఏ విధంగా తండ్రి వద్ద నుంచి పరిపూర్ణతను పొందుకొని పరిపూర్ణంగా భూమి మీద ఏ విధంగా ఉంటున్నానో మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఒక ఎగ్జాంపుల్గా నేను మీ మధ్య సంచరిస్తున్నాను. కాబట్టి మనం కూడా ప్రార్థించి ఆయన పరిపూర్ణతలోకి వెళ్ళి అనేకులు చూసి, అవును వీరు పరిపూర్ణతే, వీరు ఇక్కడ ఉండాలి, వీరు ఈ కాలేజీలో ఉండాలి, ఇక్కడ ఉంటే మేము ఆశీర్వదించబడతాం, మేము పరిపూర్ణతలోకి వస్తాం, వారి ద్వారా మేము కంప్లీట్ అవుతాము అనే ఒక పరిపూర్ణత అనేది, పర్ఫెక్షన్ అనేది మనలోంచి తీసుకొని రావాలి. లెట్ us pray. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, అవును ప్రభువా, మేము నీ యొక్క పరిపూర్ణతను పొందుకునే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. అవునయ్యా, పౌలు అన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ ఇస్ స్ట్రెంగ్థెన్ మీ. అంటే దేవుని సామర్థ్యాన్ని నేను పొందుకొని సమస్తము నేను చేయగలను. అంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ పరిపూర్ణతలోకి నేను తీసుకురాగలను ఆయన సామర్థ్యం ద్వారా. ప్రభా నీ సామర్థ్యాన్ని మాకు దయచేయండి, నీ యొక్క శక్తిని దయచేయండి, పరలోక సామర్థ్యం మాకు దయచేయండి. హెవెన్లీ హోలీ స్పిరిట్ విల్ ఫిల్ us విత్ ద స్ట్రెంగ్త్. అన్ని రంగాల్లో మేము పరిపూర్ణం అవుటకు పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. అవును, ఇంకా మేము అనారోగ్యంలో ఉన్నారేమో, ఇంకా వ్యాధిలో ఉన్నారేమో, ఇంకా అప్పులో ఉన్నారేమో, ఇంకా రెంట్ హౌస్లోనే ఉన్నారేమో, అయితే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిపూర్ణతలోకి నడిపించే ఆత్మను ఈరోజు మనం పొందుకొని ఆయన పరిపూర్ణత కొరకు ఆయన ప్రార్థించినట్లయితే హీ విల్ ఆల్సో బీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఏరియాస్. మనము కూడా ప్రతి విషయంలో పరిపూర్ణమై ఉంటామని దేవుడు ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బ్లెస్ హూఎవర్ వాచింగ్, ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నీ పరిపూర్ణతలోకి వారిని నడిపించండి, నీ సామర్థ్యంతో వారిని నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.